బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అత్యంత దయాళు మరి కృపాలు పరమేశ్వర్ పేరుతో ప్రారంభిస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత ఒక ప్రాపర్ వేలో దీనికి చదవడం స్టార్ట్ చేద్దాం. ఒక సీక్వెన్స్లో వెళ్దాం. భగవద్గీత అధ్యాయ 1 నుంచి అధ్యాయ 18 వరకు ఒక సీక్వెన్స్లో మనం దీనికి చదువుదాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. కానీ గీతాకి చదివిన బిఫోర్ ఒక గీతాలో మనం అందరికీ తెలుసు ఇది ఒక మహాభారత్ యుద్ధది పార్ట్ శ్రీమద్ భగవద్గీత ఉంది. అయితే కొన్ని మెంబర్స్ గురించి దీంట్లో స్పెసిఫిక్గా చెప్పి ఉన్నది. అయితే వాళ్ళకి అర్థం చేసుకుంటే మనకి గీతా జ్ఞాన్ ప్రాప్తి చేయడానికి ఏదైనా ఇబ్బంది కాదు, కన్ఫ్యూజన్ కాదు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ట్రీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. కానీ ఆ వీడియో హిందీలో ఉంది. దానికి ఒకసారి చూసుకోండి. అది చూసుకుంటే రిలేషన్షిప్స్ తెలుస్తుంది ఎవరికి రిలేషన్ ఎవరితో ఏముంది అని. దాని తర్వాత ఇప్పుడు భగవద్గీతకి అధ్యాయ 1 శ్లోక్ నెంబర్ 21 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ నెంబర్ 21 and 22. అర్జున ఉవాచ सेनायोरुभयोर्मध्ये रथं स्थापये मेचि उत यादव एतान् निरीक्षेहान् युधुकामान् अवस्थितानि कैर्मया सह योद्धव्यम् अस्मिन् నరానా సముద్యమే. దీంట్లో అర్జున్ చెప్పినారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. నా రుత్కి 2 పార్టీస్ మిడిల్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న అందరికీ ఇప్పుడు ఇక్కడ యుద్ధ చేయడానికి 2 పార్టీస్ వచ్చినారు కదా, వాళ్ళకి చూస్తాను అని ఒక రిక్వెస్ట్ అర్జున్ గారు శ్రీకృష్ణ గారికి చేసినారు. భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ నెంబర్ 21 and 22లో. మరి భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 23లో నేను వాళ్ళందరికీ చూస్తాను. ఇక్కడ అందరు యుద్ధ చేయడానికి వచ్చిన వాళ్ళకి నేను చూస్తాను. వారు యుద్ధ చేయడానికి ఇంత వాళ్ళు ఇష్టపడుతున్నారు. మరి ధృతరాష్ట్రది చదువు మైండ్ సెట్ ఉన్న పుత్రుకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని శ్రీ అర్జున్ గారు కృష్ణ గారికి చెప్తున్నారు. ఇప్పుడు ధృతరాష్ట్ర వచ్చింది. ధృతరాష్ట్ర గురించి ఆ వీడియోలో అంటే ఫ్యామిలీ ట్రీ గురించి అది వీడియో అప్లోడ్ చేసినాను కదా, ఆ వీడియోలో ధృతరాష్ట్ర గురించి ఉంది. ఒక షార్ట్ ఇంట్రో ఏంటిదంటే ధృతరాష్ట్ర ఒక కింగ్, కౌరవ్ వాళ్ళది ఫాదర్. మరి బ్లైండ్ ఉన్నాడు. ధృతరాష్ట్ర వాజ్ బ్లైండ్. మరి ఈ అంత సిచ్యువేషన్ మహాభారత్లో జరుగుతుంది. ధృతరాష్ట్రది ఒక మెంబర్ చెప్తున్నారు, సంజయ గారు చెప్తున్నారు ధృతరాష్ట్రకి. మరి ధృతరాష్ట్ర అది అంతా వింటున్నారు. ఎందుకంటే ధృతరాష్ట్ర వాజ్ ఏ బ్లైండ్ కింగ్. భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 24లో సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ధృతరాష్ట్రకి చెప్తున్నారు కదా, అది ఏమేం జరుగుతుంది అది చూసి చెప్తున్నారు కదా. అయితే సంజయ్ చెప్తున్నారు అర్జున్ ఇట్లా చెప్పిన తర్వాత కృష్ణ గారు అర్జున్ గారిది రుత్కి 2 పార్టీస్ మిడిల్లో పెట్టేసినారు. ఓకే చూస్తామన్నావు కదా చూడు అని. మరి భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 25లో దీంట్లో ఇప్పుడు డిస్క్రైబ్ చేసినారు. అంటే ఆ యుద్ధ భూమిలో ఎవరెవరు ఉన్నారు అది కొంచెం ఈ శ్లోక్లో వచ్చింది. దాంట్లో భీష్మ గ్రాండ్ ఫాదర్, మరి టీచర్స్ ద్రోణ, మరి ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద జ్ఞానులు అందరు ప్రెజెన్స్లో కృష్ణ చెప్పినారు, ఓ పార్థ చూడు. పార్థ అంటే అర్జున్ గారికి ఇది ఇక్కడ పార్థ అంటున్నారు. ఓ పార్థ చూడు, దీని అందరిలో కురు ఫ్యామిలీ ఉంది. ఇక్కడ వాళ్ళు అందరూ ఒక జమ అయినారు యుద్ధ చేయడానికి అని ఇట్లా శ్రీకృష్ణ గారు అర్జున్ గారికి చెప్పినారు. భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 26లో ఇప్పుడు అక్కడ నిలబడి అర్జున్ చూస్తున్నాడు. ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గురు, టీచర్స్, మరి మటర్నల్ అంకల్, బ్రదర్, మరి సన్, గ్రాండ్ సన్, ఫ్రెండ్స్, మరి ఫాదర్ ఇన్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ శుభ్ చింతక్
ఉండే. అయితే అర్జున్ గారు శ్రీకృష్ణ గారికి చెప్పినారు, నా నా రుత్ అది 2 పార్టీస్ మిడిల్‌లో పెట్టేయండి, నేను చూస్తాను అంటే, సరే అని శ్రీకృష్ణ గారు ఆహ్, అనుమతి ఇచ్చేసినారు. ఇప్పుడు 2 పార్టీస్ మిడిల్‌లో రుత్ పెట్టుకొని అర్జున్ గారు నిలబడి చూస్తున్నారు. అయితే ఆ యుద్ధ భూమిలో ఫాదర్, సన్, గ్రాండ్ సన్, ఫాదర్ ఇన్ లా, మటర్నల్ అంకుల్, గురువు, శుభ్చింతక్, ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ ఉండే. అయితే వీళ్ళందరికీ చూసి మరి శ్రీ అర్జున్ గారిది రియాక్షన్ ఏంది మనం చూసుకుందాం. భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 27లో ఇప్పుడు తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కరిపాయ పరాయ విస్థో విషిదానిదం అబ్రవీత్. అది అందరు చూసిన తర్వాత కుంతి అర్జున్ చాలా ఆశ్చర్యపడినారు. మరి చాలా నిరాశ అయ్యి చెప్పినారు, ఇక్కడ అంత రిలేటివ్స్ ఉన్నారు, నా అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు అని షాక్ అయినారు, నిరాశ అయినారు, ఆశ్చర్యపడినారు. తర్వాత భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 28లో అర్జున ఉవాచ దృష్ట్వేమాం స్వజానం కృష్ణ యుయుత్సుం సముపాస్థితం. అర్జున్ చెప్పినారు, ఓ నా ప్రియమైన కృష్ణ, నా ఫ్రెండ్స్ మరి రిలేటివ్స్కి ఇక్కడ యుద్ధ చేయడానికి వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. నా ఫ్రెండ్స్ మరి నా రిలేటివ్స్ ఇక్కడ యుద్ధ చేయడానికి ఈగర్లీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అయితే వాళ్ళకి చూసిన తర్వాత నా బాడీ షివర్ అవుతుంది. మరి నా ముఖం లో ఇది అంతా, ఇప్పుడు దీనికి స్పెసిఫిక్ వర్డ్ నాకు తెలుగులో తెలియదు. అయితే ముఖంలో వాటర్ లేని పరిస్థితి వచ్చేసింది. ఇటువంటి ఫిజికల్ సిచ్యువేషన్ శ్రీ అర్జున్ గారు చెప్తున్నారు. మరి భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ నెంబర్ 29 చెప్తున్నారు, నా బాడీ షివర్ అవుతుంది, మరి నాకు గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఈ గూస్ బంప్స్ మనకి ఏదైనా షాక్ అయినప్పుడు, స్ట్రేంజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి గూస్ బంప్స్ అవుతుంది. అయితే అప్పుడు శ్రీకృష్ణ గారు చెప్తున్నారు, నాకు గూస్ బంప్స్ వస్తుంది, నాకు షివర్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. వాళ్ళందరికీ చూసి షాక్డ్ అయిపోయినారు అర్జున్ గారు. మరి భగవద్గీత అధ్యాయ 1 శ్లోక్ 30లో గాంధీవం శ్రమస్తే హస్తాత్ త్వక్చైవ పరిదాహ్యతే నాచ శక్నోమ్యవస్థాతుం భ్రమతేవ చామే మనః. నా చేతుల నుంచి నా వస్తువు కిందకి పడిపోతుంది, నాకు ఫీవర్ ఫీల్ అవుతుంది, మరి నేను ఇక్కడ నిలబడే పరిస్థితిలో లేను, మరి నేను అంతా మర్చిపోతున్నాను. ఇది ఒక పరిస్థితి శ్రీ అర్జున్ గారు కృష్ణ గారికి చెప్పినారు. గీత అధ్యాయ 1 శ్లోక్ నెంబర్ 21 నుంచి మనం ఇవాళ శ్లోక్ నెంబర్ 30 వరకు చూసినాం. దాంట్లో ఫస్ట్ భగవద్గీత ఒక యుద్ధ భూమిపై కురు మరి పాండవ్ వీళ్ళు కజన్స్ ఉండే, మరి వీళ్ళు యుద్ధ కోసం అక్కడ జమ అయినారు. అయితే అర్జున్ గారు శ్రీకృష్ణ గారికి చెప్పినారు, ఇక్కడ యుద్ధ భూమిపై ఏ ధర్మంలో ఏ పార్టీ ఉంది, మరి అధర్మంలో ఏ పార్టీ ఉంది చూడడానికి నేను 2 పార్టీస్ మధ్యలో నిలబడతాను, నిలబడతాను అంటే అది రుత్తో వచ్చినారు కదా, ఆ రుత్ తీసుకొని అక్కడ ఉంటాను, చూస్తాను నా పొజిషన్లో అధరంపై ఎవరెవరు ఉన్నారు అని. మరి అక్కడ నిలబడిన తర్వాత అది చూసిన తర్వాత అధరంపై ఫ్రెండ్స్ ఉన్నారు, శుభ్చింతక్, ఫాదర్, మరి సన్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ సన్ వీళ్ళందరూ ఉండేవారు. అందరికీ చూసి అర్జున్ గారు చాలా ఆశ్చర్యపడినారు, నిరాశ అయిపోయినారు, షాక్ అయిపోయినారు. మరి షాక్ అయిపోయి నిరాశ అయిపోయి శ్రీకృష్ణ గారికి చెప్తున్నారు, నేను చూసినాను, వీళ్ళు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా శుభ్చింతక్ వాళ్ళు, వీళ్ళు అందరూ అధరంపై ఉన్నారా, ఇది చూసినాను. మరి చూస్తే ఒక ఫిజికల్ సిచ్యువేషన్ చెప్తున్నారు, నాకు గూస్ బంప్స్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, నేను అంతా మర్చిపోతున్నాను, నేను ఇక్కడ నిలబడే పరిస్థితి లేను, అంత పెద్ద షాక్. అయితే దీని తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో చూస్తూ వెళ్దాం శ్రీకృష్ణ గారు ఎలా గీతా జ్ఞాన్ ఇచ్చినారు,
మరి శ్రీ అర్జున్ గారికి ఎలా యుద్ధ చేయడానికి బలం వచ్చింది, మరి అది వాళ్ళు యుద్ధ చేసినారు, మరి యాజ్ వెల్ యాజ్ ఆ యుద్ధకి గెలిచినారు కూడా. అయితే ఆ రహస్యం, ఆ పెద్ద జ్ఞాన్ మనం ప్రాప్తి చేసుకుందాం, మనం అర్థం చేసుకుందాం. ఇది పాజిటివిటీ చాలా, మరి ఇది చాలా మంచి జ్ఞాన్. ఈ పాజిటివిటీకి స్ప్రెడ్ చేయడానికి ఈ వీడియోకి కూడా స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఈ జ్ఞాన్ తెలుసుకోవడానికి సౌభాగ్యం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దొరకాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోకి షేర్ చేయండి. మరి మీరు కొత్తగా ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చిన వీడియో మీతో మిస్ కాకూడదు, గీతా జ్ఞాన్తో మీతో మిస్ కాకూడదు. మరి ఇటువంటి పాజిటివ్ ఉండాలి, పాజిటివిటీకి స్ప్రెడ్ చేయాలి. ఈ గ్రంథకి చదవండి, దీంట్లో ఏముంది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసుకోండి. మరి ఒక లాస్ట్ పాయింట్ ఏంటిదంటే, నాకు తెలుగు అంత ఎక్కువ రాదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉర్దూలో చూసి అప్పుడే తెలుగులో చెప్తున్నాను. అయితే నా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఏదైనా నేను తప్పు చెప్పేస్తే దానికి క్షమించండి. పాజిటివిటీకి స్ప్రెడ్ చేయండి. ఆల్వేస్ బీ పాజిటివ్. జై హింద్.